హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం మీషో నుంచి నేను తీసుకున్నటువంటి చక్కని శారీ కలెక్షన్స్ని ఈ వీడియోలో అయితే కనుక చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను కట్టుకున్న శారీ ఎలా ఉందండి, సైడ్లో నేను మీకు ఒక ఫోటో యాడ్ చేస్తాను. శారీ అయితే ఈ సమ్మర్ కదా లెనిన్ కాటన్ శారీ చెక్స్ మీద అయితే కనుక చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ దీనిలో కూడా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. నాకెందుకో ఈ కలర్ చాలా బాగా నచ్చింది. దీంతో మీరు వైట్ వేసుకోవచ్చు. దీనికి ఈ శారీకి కూడా మనకి వైట్ బ్లౌజ్, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా దాని మీద అయితే కనుక వచ్చాయండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ కూడా దీనికి చాలా ఫ్యాన్సీగా లుక్ అయితే కనుక డెఫినెట్గా మనకి క్లాసీ అనేది ఇచ్చేస్తుంది. దీన్ని మనం గౌన్ లాగా కూడా కన్వర్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. కంప్లీట్ లెనిన్ కాటన్ శారీ మీకు పెద్దగా దీంట్లో ముడుచుకుపోయేలాగా అంటే మామూలుగా ఒరిజినల్ కాటన్ శారీస్ ఎట్లా అంటారండి, అప్పుడప్పుడైనా కాస్త గంజి పెట్టుకోకపోతే కంప్లీట్గా వాడే కొద్దిగా ఇట్లా ముడతలలాగా అయిపోతాయి కదా, ముడుచుకుపోయినట్టు అయిపోతాయి. కాబట్టి వాటికి కొద్దిగా గంజి అప్పుడప్పుడు అవసరం. కాబట్టి కొంచెం అవి మెయింటైన్ చేయాలి. ఇవైతే కనుక లో మెయింటెనెన్స్ పైన కాటన్ లుక్ ఉంటాయి, కంఫర్ట్గానే ఉంటాయండి, లైట్ వెయిట్, హ్యాపీగా ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు. ఇది పళ్ళు విత్ టజిల్స్తో అయితే కనుక ఇట్లా మనకి రోజెస్ అనేది 2 కలర్స్ పైన అయితే కనుక వచ్చాయి. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి ఐటమ్ ఈ సమ్మర్కి అయితే కనుక. ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా తీసుకున్నానండి, సేమ్ దీనిలోనే. ఇవాళ అయితే కనుక మంచి శారీ కలెక్షన్స్ని చూడబోతున్నాము. ఇది కొంచెం పెద్ద చెక్స్లో అయితే కనుక ఉంది. ఇలాగే ఫ్లవర్ డిజైన్ పైన అయితే కనుక ఒకవేళ మీకు ఇలాగ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు నేను కట్టుకున్న దాన్నేమో చిన్న చెక్స్లో అయితే కనుక ఈ ఫ్లవర్తో వచ్చింది. ఇది కొద్దిగా పెద్ద ఫ్లవర్ పెద్ద చెక్స్లో వచ్చింది. దీనిలో కూడా కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇంకా అలా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక్కొక్కటిగా అయితే కనుక కలెక్షన్స్ అనేవి చూపిస్తాను. ఏదైతే ఫ్లవర్ మనకి శారీ మీద వస్తుందో అదే ఫ్లవర్స్ మనకైతే కనుక బ్లౌజ్ మీద అయితే ఈ విధంగా వచ్చేసేస్తున్నాయి. సో ఇదైతే కనుక ఓవరాల్గా మనకి బ్లౌజ్ 80 సెంటీమీటర్లో అయితే కనుక కాంట్రాస్ట్ దీనికి వైట్ కలర్ పైన ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా లెనిన్ కాటన్ శారీ అండి. చాలా చాలా చక్కగా అయితే కనుక ఉంది. కంప్లీట్ శారీ ఓవరాల్గా అయితే కనుక లుక్ వచ్చేసి మనకి ఇలాగే వస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు. కట్టు చెంగు పాయింట్తో అయితే కనుక శారీ మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి. సారీ, ఇది పళ్ళు. స్టార్టింగ్ అక్కడ నుంచి మనకి కట్టు చెంగు అయితే కనుక స్టార్ట్ అయింది, బికాజ్ ఇది ఎండింగ్ బార్డర్ అనమాట. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ మంచి లెనిన్ కాటన్ పైన అయితే కనుక వస్తున్నటువంటి ఈ శారీ ఒకవేళ మీకు నచ్చిందని అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉంది. శారీ ఓవరాల్ లుక్ అయితే కనుక మనకి ఇలా వచ్చేస్తుంది. క్లాస్గా ఉంటుందండి కట్టుకుంటే కనుక. ఎనీ జాబ్ రిలేటెడ్ మీరు హ్యాపీగా క్లాస్గా కట్టేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది. లుక్ వైజ్గా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లైక్ కాటన్స్ అనేది ఇప్పుడు సమ్మర్కి అంతా కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి. హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. లింక్స్ మీకు అన్ని డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి, ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. మనకైతే కనుక మెటీరియల్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ బార్డర్ అండ్ ఇంకొక వేరే బార్డర్తో కూడా కలిపి మనకి 2 డబల్ బార్డర్ని కలిపి ఒక బార్డర్ లాగా, అండ్ బోత్ సైడ్ కూడా శారీకి సేమ్ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక ఇలా ఒక డిజైన్ అయితే కనుక లేటెస్ట్గా వచ్చింది. ఇది ఎట్లా ఉంటుందంటే ఫీల్ మనకి మహేశ్వరి సాఫ్ట్ సిల్క్స్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి. శారీ అయితే కనుక మనకి ఇది పళ్ళు నుండి చూస్తున్నాము. సో మీకు ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే కనుక బార్డర్ గోల్డ్ బార్డర్ అని చెప్పాను కదా, ఇది ఇంక్లూడెడ్ దానిలోనే ఉందండి. సో మీకైతే కనుక వాష్లో కూడా ఏం పోయేలాగా కాదు. ఇది కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఇలాగే వచ్చేస్తుంది. సో ఓవరాల్గా శారీ చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ మాత్రమే కొంచెం జరీలాగా ఉంది కాబట్టి కొంచెం మనకు తెలుస్తుంది ఆ ఫీల్ అనేది బార్డర్ వచ్చినట్టుగా. ఇదైతే కనుక 80 సెంటీమీటర్లో మనకు వచ్చినటువంటి బ్లౌజ్తో కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉందండి. అండర్ బడ్జెట్లో ఉన్నటువంటి ఈ శారీస్ అన్నీ కూడా మీషోలో చాలా కొత్తగా వచ్చినవి. అలాగే మార్కెట్లో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి చక్కని చక్కని కలెక్షన్స్. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. మీకైనా పెద్దవాళ్ళకైనా కాటన్స్ ఇష్టపడే ఎవరికైనా కానీ హ్యాపీగా అయితే కనుక పర్చేసింగ్కి బాగుంటాయండి. ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ వేస్తే లుక్ అనేది ఇలా ఉంటుంది. మీరు వైట్తో కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు, బికాజ్ డార్క్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ టచ్ ఇచ్చిన బాగానే ఉంటుందండి. ఇది ఒక డిఫరెంట్ డీసెంట్ మహేశ్వరి సాఫ్ట్ సిల్క్ అని నేను చెప్పేస్తాను, బికాజ్ అంత మెత్తగా అయితే కనుక ఉంది. ఇది శారీకి అయితే కనుక బ్యాక్ సైడ్ ఓవరాల్ లుక్. ఇంకా కూడా మీరు క్లోజప్ లుక్ చేస్తా అంటే కనుక ఒకసారి చూడొచ్చు. సో బార్డర్ డీటెయిలింగ్, ప్యాటర్న్, డిజైన్, ప్రింట్ అన్నీ కూడా మీకు ఈ విధంగా అయితే కనుక వచ్చాయండి. సో ఇది కూడా బాగుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వస్తున్నటువంటి మరొక చీర. ఈ శారీని గుర్తుపట్టారా? మీకు పిస్తా గ్రీన్ షేడ్ టైప్లో పేస్టల్లో నేను కట్టుకున్నాను కదా అండి, ఒకటి పింక్ కలర్ బార్డర్స్తో వచ్చింది. దాంట్లోనే ఇదైతే కనుక యాష్ కలర్ మీద అయితే కనుక వచ్చింది. ఇదేమో యాష్ అండ్ రెడ్ కలర్ పైన అయితే కనుక మనకి ఇప్పుడు కొత్తగా కలర్స్లో వచ్చింది. దీంట్లో ఎల్లో అండ్ రెడ్ ఇలా కాంబినేషన్స్ వస్తున్నాయి. ఇదైతే కనుక పళ్ళు సైడ్ నుండి చూద్దామండి. తప్పకుండా తీసుకోవచ్చు. ఇది కూడా మీకు విత్ పైపింగ్తో వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే పళ్ళుకి ఇట్లాగా మనకి టజల్స్ అయితే కనుక వస్తాయి. సో మనం బ్లౌజ్ పాయింట్ నుంచి అయితే కనుక చూస్తూ వెళ్దాము. విత్ బాందిని రిలేటెడ్ అండ్ సేమ్ అయితే కనుక మనకి
బ్లౌజ్ అండ్ ఏదైతే వచ్చిందో పళ్ళు దాన్ని బట్టే మనకైతే కనుక బార్డర్ కూడా వచ్చింది. సో చక్కగా మీరు రెడ్ కలర్ ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక కట్టేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా యాష్ అండ్ రెడ్ కదా అండి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది బ్రైట్ లుక్లో. ఇదైతే కనుక పళ్ళు విత్ టజిల్స్తోని మనకి శారీ అయితే కనుక ఈ విధంగా ఎండ్ అవుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితేనండి దీనికి వచ్చేసి మనకి ఇట్లాగా పైపింగ్ కూడా ఉంది బోత్ సైడ్ కూడా. ఇది ఒక బార్డర్ లాగా అయితే కనుక ఇచ్చేసారు. వెరీ డీసెంట్గా అయితే కనుక ఉండేటటువంటి మరొక బ్యూటిఫుల్ శారీ. మీకు పిస్తా గ్రీన్ అండ్ పింక్ ఎంత అందంగా ఉందో ఇది కూడా అంతే అందంగా బ్రైట్గా అయితే కనుక ఉందండి. ఇది మొత్తం అంతా కూడా మైకా గోల్డ్ ప్రింట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ పైన బాందినీ స్టైల్లో అయితే కనుక మనకి ఓవరాల్గా శారీ వస్తుంది. ఇలాగా కట్టుకుంటే ఖచ్చితంగా బాగుంటుందండి, అస్సలు నో డౌట్. ఇంకా ఆ కలర్కి ఆ కలర్ అదొక హిట్, ఈ కలర్కి ఈ కలరే ఇది ఒక హిట్. ఇందులో ఎల్లో కూడా నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. సో ఎల్లో అంటే మళ్ళీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదేమోనని మన వాళ్ళ కోసమని నేను అది ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, ఇది కూడా చాలా బాగుంది. గోల్డ్ కలర్ చెక్స్, గోల్డ్ కలర్ పైన బార్డర్ అండ్ ఇటు సైడ్ కూడా మనకైతే కనుక గోల్డ్ కలర్లోనే అండ్ బార్డర్ కాంబినేషన్లో వచ్చేసి మనకి బోత్ సైడ్ మధ్యలో అయితే కనుక మనకి ఇలాగ డిజైన్ అనేది వర్క్ వస్తూ వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. సో మీషోలో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి. మీషోలో కొత్తగా ఏదొచ్చినా కానీ మన పేజ్లో వచ్చేస్తాయని కూడా మీకు తెలుసు. సో హ్యాపీగా అయితే కనుక మీరు చూస్తూ ఉండండి, మన పేజ్ ఫాలో అయిపోయి మంచి మంచి కలెక్షన్స్ని ఎవ్రీడే కూడా డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్స్ ఇస్తాను కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా మన పేజ్ హెల్ప్ అవుతుందండి. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి దీనికి పళ్ళు ప్యాటర్న్, ఇక్కడ నుంచి ఓవరాల్గా శారీ అంతా కూడా చెక్స్ తీసేసుకుని మనకి ఈ విధంగానే వస్తుందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక క్లాస్ ఐటమ్ అండి. సో మీరు చూడండి, ఒకవేళ నచ్చుతుంది అనుకుంటే కనుక. అండ్ బ్లాక్ లవర్స్కి అయితే కనుక ఇంకా బాగా నచ్చుతుంది. దీనిలో కూడా రెడ్, గ్రీన్ లైక్ డిఫరెంట్ మల్టీ కలర్స్ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే బార్డర్లోనే మనకు అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా ఒక డీసెంట్ ఐటమ్. ఇప్పుడు చెక్స్ బాగా వైరల్ అవుతుంది. నిన్న మొన్న మన వీడియోలో కూడా ఒక ఆరెంజ్ ఇచ్చానండి, మీకు గుర్తుందో లేదో, సేమ్ చెక్స్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే. అది కూడా చాలా డీసెంట్ ఐటమ్, క్లాస్ ఐటమ్. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. సో ఇదైతే కనుక ఓవరాల్గా మనకి కంప్లీట్ లుక్ అనమాట. శారీ బాడీ అంతా కూడా కంప్లీట్ ఓవరాల్గా వచ్చేసి ఇది బ్లౌజ్తో అయితే కనుక మనకి శారీ ఇక్కడ మీకు ఒక పాయింట్ వచ్చేసింది బ్లౌజ్కి డివైడ్ లాగా. 80 సెంటీమీటర్లో అయితే కనుక మనకి ఇలాగా బ్లౌజ్ వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే కనుక అండి లెనిన్స్ ఇప్పుడు బాగా వెళ్తున్నాయి కాబట్టి సో మీకు ఇంకొక లెనిన్ కాటన్ శారీ షేర్ చేస్తాను. ఇందులో బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక మనకి గ్రీన్ కలర్ అండి, పిస్తా గ్రీన్ కలర్ షేడ్ పైన ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. హార్ట్ సింబల్ ఏదైతే వచ్చిందో అది. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో ఉంది. మీరు గౌన్స్ లాంటివి కూడా కుట్టించేసేసుకోవచ్చు, లేదంటే కూడా శారీ లాగా మీరు చక్కగా అయితే కనుక కట్టేసేసుకోవచ్చు అండి. దీనిలో బ్లూ ఇచ్చాను పోయినసారి, గుర్తుందో లేదో మన వాళ్ళకి. బ్లూలోనే మనకైతే కనుక ఈ పర్టికులర్ పింక్ కలర్ పైననే ఫ్లవర్స్ వచ్చాయి. ఇప్పుడైతే కనుక గ్రీన్ కనిపించింది, ఆ గ్రీన్ కూడా బాగానే ఉందనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇట్లా హార్ట్ సింబల్ ప్యాటర్న్తో రన్నింగ్లో బ్లౌజ్ వస్తూ పళ్ళు అంతా కూడా మనకైతే కనుక ఈ విధంగా డిజైన్ అయితే కనుక వస్తూ బడ్జెట్ రేంజ్లో వచ్చినటువంటి మరొక లెనిన్ కాటన్ సారీ. ఇంతకుముందు వీటిలో మనకి జార్జెట్స్లో వచ్చాయి కదా అండి, ఇప్పుడైతే కనుక మొత్తం అంతా కూడా మనకి ఇలాగా లెనిన్ కాటన్స్ మీద అయితే కనుక వచ్చేసేస్తున్నాయి. నిన్న మొన్న కూడా ఒక లెనిన్ కాటన్ ఇచ్చాను, రష్మిక మందన గారు వేసుకున్నటువంటిది. 300-200 రేంజ్లోనే అవి కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో విత్ లైక్ సీక్వెన్స్ లాగా అయితే కనుక పెద్ద పెద్ద సేమ్ లుక్ లైక్ మిర్రర్స్లా ఉండేటటువంటివన్నీ. మనకేంటంటే హాఫ్ పార్ట్ అంతా కూడా వర్క్ వచ్చేసింది కదా, ఇదంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుందన్నమాట. కొంచెం లంగా ఓణీ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా లంగా ఓణీ కాన్సెప్ట్లో ప్లెయిన్ లాగా వస్తుంది. ఓణీ అంతా కూడా మనకి హార్ట్ సింబల్ ఎంబ్రాయిడరీ వస్తుంది. రన్నింగ్లోనే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చిందండి. ఇది ఒక డిజైన్. సో ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలాగ తీసుకోవచ్చు. లెనిన్ కాటన్ శారీ చాలా పెద్దగా ఉంది, చక్కగా అయితే కనుక ఇలాంటివి ఎప్పుడు వేసుకున్నా బాగుంటాయి. సో ఇది కూడా ట్రెండింగ్ ఐటమ్ విత్ టాజిల్స్తోని మనకి ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇవన్నీ మన కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉన్నాయి, మీరు చెక్ చేయండి ఏది తీసుకోవాలనుకున్నా కానీ. అండ్ గివ్ అవే గురించి అయితే మీకు తెలుసు, నేను చెప్పేది లేదు, నడుస్తూనే ఉంది. ఈ మంత్ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, పేజ్ ఫాలో అవ్వండి. ఈ మంత్ ఎండింగ్ ఎవరెవరు అయితే కనుక మన వీడియోస్ కింద అయితే కనుక కామెంట్స్ చేస్తారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి నెక్స్ట్ మంత్ 1st and 2nd తారీఖు ఆ డేట్స్లో అయితే కనుక విన్నర్స్ని అనౌన్స్ చేస్తూ మళ్ళీ ఫ్రెష్గా అయితే కనుక గివ్ అవే కూడా స్టార్ట్ అవుతుందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. చూద్దాం, నా ఇయర్ మొత్తం కూడా నేను బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో లక్కీ విన్నర్స్ ఎవరో చూద్దాము. ఆల్ ది బెస్ట్. సో బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ 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 బాయ్.